అందరికీ నమస్కారములు. తెలంగాణ రైతు బంధుకు సంబంధించి ఈ వీడియోలో అయితే మీకైతే పూర్తి సమాచారం అయితే మెరుగైన సమాచారం అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. ఒకసారి చూసుకున్నట్టయితే ప్రభుత్వ పరంగా చూస్తే వారికి జరుగు అన్యాయానికి మనకే సిగ్గు వహిస్తుంది. అలాంటి రైతుకి అసలు అన్యాయం ఎక్కడ జరుగుతుంది అని చూసుకున్నట్టయితే పెట్టుబడి సాయం కింద ఇచ్చే 5,000 రూపాయలు కూడా ప్రభుత్వం అనేది ఇవ్వలేకపోతుంది. ఈరోజు వచ్చేసి ఎవరైతే గల రైతులు రైతు బంధువు రాలేదని మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారో మనకు రైతు బంధువు నుంచి అయితే న్యూస్ అయితే రావడం జరిగింది. రైతుల ఖాతాలో డబ్బులు టీజీ సాంకేతిక మనుషుల పట్లతో రైతు బంధు సాయం అందని వారికి తిరిగి ఖాతాలో జమ చేస్తున్నట్లయితే బ్యాంక్ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. అలాగే మనకు ఎవరైతే మంత్రులు ఉన్నారో మన వ్యవసాయ శాఖ మంత్రి వచ్చేసి తుమ్మల నాగేశ్వరరావు అయితే నిన్ననైతే మరో సమీక్షలను అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ మీద వచ్చేసి వ్యవసాయ శాఖ తెలిపింది నిర్వహణలో లేని బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ ఖాతా క్లోజ్ కావడంపై ఫ్రీజ్ అవ్వడం వంటి కారణాలతో మనకు రైతు బంధు ఏదైతే ఉందో రైతు బంధు స్కీమ్కి సంబంధించి ఎలాంటి డబ్బులు పడకపోవడంతో మనకైతే రైతులైతే ఆందోళన చెందడం వల్ల మరోసారి అయితే మనకైతే మరో న్యూస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. రైతులకు వచ్చేసి అయ్యానా ఇక్కడ ఒకసారి స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అనయ్య పడట్లేదు, అన్నీ కరెక్ట్గానే ఉందా, నువ్వు ఎన్ని ఎకరాలకు వేస్తున్నావు చెప్పు. అలాగే 5 ఎకరాలు పడ్డాయి, 6, 7, 8 గల రైతులు ఎవరైతే ఉన్నారో మీకు ఎవరికైతే రైతు బంధుకు సంబంధించి ఇంకా మీకు ఎవరికైతే డబ్బులు మీ ఖాతాలో జమ కాలేదో చూసుకుందాం. ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు. అంటే ఎవరైతే గల రైతులు ఆ 7, 8 గల 8, 9, 10 ఎకరాల గల రైతులకు ఇంకా రైతు బంధు పడకపోవడంతో రైతులైతే ఆందోళన చెందుతున్నారు. మరి ప్రభుత్వం అసలు ఏమంటుంది, అసలు ఏం కథ అనేది అయితే తెలుసుకోవాలనుకుంటే చివరి వరకు అయితే వీడియో చూడండి. మరి మీకు రైతు బంధు డబ్బులు పడుతున్నాయా మరి లేదా, అసలు ఇప్పుడు మనకు 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు అయితే వేస్తామని చెప్పిన ప్రభుత్వం ఏదైతే ఉందో అన్ని జూటా మాటల లెక్కనైతే కనబడుతున్నాయి. ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. 2 లక్షల రుణమాఫీపై ఎవరైతే గల రైతులు 2 లక్షల రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారో మీ అందరికైతే ఒక మంచి వార్త అని చెప్పుకోవచ్చు. 2 లక్షల రుణమాఫీపై అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోడ్ ముగియగానే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుతాం. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలు అమలు చేసినామని అయితే మరోసారి అయితే సమీక్షలను అయితే చెప్పడం జరిగింది. రైతు బంధు ఎవరికైతే రైతు బంధు డబ్బులు ఇంకా మీకు ఎవరికైతే జమ కాలేదో ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని అయితే మరోసారి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకైతే గట్టిగానైతే సమీక్షలను అయితే చెప్పడం జరిగింది. కాబట్టి 5, 6, 7, 8 గల రైతులకు వచ్చేసి రైతు బంధు డబ్బులు అయితే మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఇయ్యాల లేకపోతే రేపు ఎల్లుండి